దేవునికి మహిమ కలుగును గాక. అందరూ బాగున్నారండి? మీ అందరికి వందనాలు. ఈరోజు వాక్యము, వాగ్దానము ఆదికాండము 5వ అధ్యాయము 29వ వచనం. భూమిని యెహోవా శపించినందువలన కలిగిన మన చేతులు కష్టము విషయములోను, మన పని విషయములోను అతడు మనకు నెమ్మది కలగజేయననుకుని అతనికి నోవాహు అని పేరు పెట్టును. ఏ పేరు పెట్టారంటే అతనికి నోవాహు అని పేరు పెట్టారంట. ఎందుకు ఆ పేరు పెట్టును అని అంటే మనకు నెమ్మది కలగజేయననుకుని. నోవాహు యొక్క పుట్టుకను బట్టి ప్రజలందరూ సంతోషపడుతున్నారు. ఎందుకు సంతోషపడుతున్నారంటే చూడండి, ఆదాము అవ్వను బట్టి భూమి ఒక దినమున అనగా నేల శపించబడి ఉన్నది. శపించబడిన భూమి నేలపైన జనులు ఏ విధముగా ఉన్నారు? అభివృద్ధిని చూడలేని స్థితి, సంతోషం, నెమ్మది లేని స్థితిలో వారు ఉన్నారు. నిజము, ఆదాము అవ్వలు దేవుని ఆజ్ఞను అతిక్రమించిన విధానాన్ని బట్టి దేవుడు ఆదాముతో అన్నాడు, ఆదాము, మిమ్మల్ని బట్టి నేల శపించబడి ఉన్నది, అందున మీ ప్రయాసముతోనంట మీరు పనిచేసి మీ పంటను కూర్చుకుందురు, తిందురని చెప్పి దేవుడు నోవాహును చెప్పండి. అక్కడ గద్దించినట్టుగా, ఆదామును గద్దించినట్టుగా లేఖనాలు తెలియజేస్తున్నాయి. ఈ రోజున ఆ దినమును మొదలుకొని నోవాహు తరము వరకు ప్రజలు అలమటిస్తూ ఉన్నారు, దుఃఖము వేదన చెందుతున్నారు, నెమ్మది లేని స్థితిలో ఉన్నారు. అటు జనులు నోవాహు యొక్క పుట్టుకను బట్టి ఏం చేస్తున్నారంటే గమనించండి, సంతోషించుతూ ఉన్నారంట. ఇతరుని బట్టి మనకు నెమ్మది కలుగును అనుకుని అతనికి నోవాహు అని పేరు పెట్టారంట. ఒక మాట చెప్తున్నాను, మన కుటుంబంలో మనము చూస్తూ ఉంటాం. పిల్లలు పుడతారు, అమ్మాయి పుట్టవచ్చు, అబ్బాయి పుట్టవచ్చు. ఒక అబ్బాయి పుట్టినప్పుడు కొన్ని విధాలుగా వ్యాపారం అభివృద్ధి అవ్వచ్చు, ఉద్యోగం రావచ్చు, పొలం కొనవచ్చు, ఇల్లు కట్టుకోవచ్చు. మనం అంటాం, మా చిన్న అబ్బాయి పుట్టినప్పుడు ఇల్లు కట్టుకున్నాను.